వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్ అబ్బా నిజంగా జగన్ పాదయాత్ర కోసం. జగన్ జనంలోకి రావాలనే కోరుకుంటున్నారు. జగన్ ఏదో వస్తాడు, వరాలు ఇస్తాడు, ఏదో చేస్తాడని కావట్లేదు. కాకపోతే జగన్ మా కళ్ళ ముందు అలా తిరగాలి, జగన్ వెంట మేము తిరగాలి, ఈ కసితో ఉన్నారు కార్యకర్తలు. ఇలాంటి వాళ్ళకి నిత్యం ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు. ఇప్పుడు తాజాగా పాదయాత్రకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత వస్తానని, ఖచ్చితంగా వస్తాననేది. అంటే ఏడాది తర్వాత అంటే నాకు ఇక్కడే డౌట్, 2027లో వస్తారా అంటే 27లోనే రావాలి. అలాగని ఏడాది అంటే మళ్ళీ ఇప్పటి నుంచి ఏడాది లెక్కేసుకుంటే 2027లో ఆగస్టులో వస్తారా అనేది. అంతకి కాకపోతే వస్తే ఇంకా ఆయన ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటానని చెప్పేశారు. ప్రజలతోనే తిరుగుతాను అనేది. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు దానికి సంబంధించి లాస్ట్ టైం ఎలా అయితే నవరత్నాలు ప్రకటించారో అలాగా ఎప్పటికప్పుడు మరి ఈసారి నవరత్నాలు, దశరత్నాలు, డజన్ రత్నాలు ఏమన్నా డిసైడ్ చేస్తారేమో. అవి కూడా ఆ ప్రణాళిక కూడా రెడీ అవుతుందట. అది చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడెక్కడ ఏంటనేది. వన్స్ ఇక్కడ ఏంటి అంటే ఒక్కసారి జగన్ ప్రకటన చేసేసిన తర్వాత వీళ్ళు ఎన్ని ఇచ్చినా సరే లాస్ట్ టైం అప్పుడు పసుపు కుంకుమ 10,000 ఇచ్చినట్టు ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఏం చేసినా ముందే చేయాలి జగన్ వచ్చే ముందే. జగన్ వచ్చేసి నవరత్నాలు లాంటివి ఏదో ప్రకటించుకుంటూ పోతున్నప్పుడు ఏ పాదయాత్రలో అప్పుడు వీళ్ళు హడావుడిగా వెళ్ళి మేము అదిగో ఇస్తాను 1,500 ఇస్తాం, లేదంటే 50,000 దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తామంటే ఇంకా జనాలు తీసుకుంటారు కానీ మర్చిపోతారు. అప్పుడు పసుపు కుంకుమకి ఇచ్చేసి లాస్ట్లో 10,000 ఇచ్చేసరి ఏమైంది, గెలిచారా? ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. కాకపోతే అప్పుడు 2014లో అందరికీ గుర్తొచ్చింది ఏంటంటే రుణమాఫీ పెద్ద ప్రచారం చేసుకున్నారు. రుణమాఫీ చేయలేకపోయారు, అక్కడే అట్రప్లాప్ అయిపోయారు. అలాగని ఇప్పుడు కూడా సూపర్ 6 సక్సెస్ అంటున్నారు. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు 2 పథకాలు మేము చేయలేకపోయామని. అంతే తప్ప మళ్ళీ ఎప్పుడు చేస్తామని చెప్పట్లేదు. అంటే అది సాధ్యం కావేమో అనే ఒక డౌట్ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. 2027లో పాదయాత్రకి అయితే రెడీగా ఉన్నాం, తగ్గేదే లేదు. 27 నుంచి ఇంకెన్నికల వరకు కూడా ప్రజల్లోనే ఉంటాం అనేది. ఆ సమయం చాలా కీలకం వైసీపీకి. అలాగే ఇక అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం జగన్ను అడ్డుకుంటారో, ఆంక్షలు పెడతారో, ఏదైనా చేస్తారు. ఏం చేసినా అది ప్లస్సే తప్ప వైసీపీకి మైనస్ కాదనేది వాళ్ళ అభిప్రాయం.